వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మదనపల్లె సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి అమరావతిలో చంద్రబాబును కలిశారు. అయితే మదనపల్లె నుంచి ఆయన్ను ఈసారి బరిలోకి దింపాలా వద్దా అని ఇప్పటికే లెక్కలేసుకుంటోంది వైసీపీ అధిష్టానం. పీకే టీం చేసిన సర్వే స్పష్టంగా లేకపోవడంతో మదనపల్లెలో నవాజ్ బాషాను బరిలోకి దింపాలని జగన్ ఆలోచిస్తున్నారు. దీంతో అలిగిన తిప్పారెడ్డి టీడీపీ వైపు వెళ్లడానికి ఆ పార్టీ యువనేతతో ఇప్పటికే మంత్రాలు జరిపారు. ఈ పరిణామాలతో అలర్ట్ అయిన వైసీపీ మిథున్ రెడ్డితో దేశాయి తిప్పారెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేసింది. కానీ ఆయన మాత్రం టీడీపీ వైపే మొగ్గు చూపుతూ చంద్రబాబును కలిసి పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుతో వంగవీటి రంగా కూడా భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై చర్చలు జరిపారు. రాధా కోసం కొన్ని స్థానాలను ఇప్పటికే రిజర్వ్ చేసి పెట్టింది టీడీపీ. రాధా పోటీ ఖరారైతే కొన్ని నియోజకవర్గాల్లో సమీకరణాలు మారే ఛాన్స్ ఉంది. టీడీపీలో మారుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకున్న. పీఎంఆర్, దేశాయి తిప్పారెడ్డి టీడీపీలో చేరడం లాంఛనమేనా? అధినేతతో కలిశారా? దేవి, ప్రస్తుతం పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకైతే దేశాయి తిప్పారెడ్డికి టీడీపీలో చేరడం దాదాపు లాంఛనంగానే కనిపిస్తుంది మీరు చెప్పినట్లుగా. సో మొత్తం మీద చూసుకుంటుంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల వ్యవహారం కొలిక్కి వస్తున్న కొద్దీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంపింగ్లు జరగడం కొంత ఎక్కువ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగానే చిత్తూరు జిల్లాకు సంబంధించి మదనపల్లె నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దేశాయి తిప్పారెడ్డి కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. సో ఈ భేటీలో భాగంగా మనకు అందుతున్న సమాచారం మేరకైతే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి మదనపల్లి నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డికి ఆ పార్టీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. సో ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతోనూ అలాగే లోకేష్తో కూడా సంప్రదింపులు దేశాయి తిప్పారెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గత కొన్ని రోజులుగా చేస్తున్న అభ్యర్థుల ఎంపిక వ్యవహారానికి సంబంధించి కూడా నిన్న 126 మంది అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికను పూర్తి చేస్తూ ఒక తొలి జాబితాను విడుదల చేసినప్పటికీ మదనపల్లెకి సంబంధించిన వ్యవహారం మీద ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడం, అంటే దేశాయి తిప్పారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం పెద్ద ఎత్తున జరగడంతో పాటుగా కొంతమంది నేతలకు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా టచ్లోకి రావడంతో మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి ఎంపిక విషయంలో కొంత తాత్కాలికంగా పెండింగ్లో పెట్టినట్లుగా కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగానే నిన్న ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ వైపు నుంచి టికెట్ ఆశిస్తున్న దేశాయి తిప్పారెడ్డి కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడిని కలిసేందుకు చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చారు. ప్రస్తుతం ఆయనతో భేటీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన దేశాయి తిప్పారెడ్డికి మదనపల్లి టికెట్ ఇస్తారా, లేకపోతే ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వస్తున్న రామదాస్ చౌదరి అలాగే దమాలపాటి రమేష్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్లు కేటాయిస్తారన్న చర్చ అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతుంది. సో మొన్నటి వరకు చూసుకుంటుంటే మొత్తం ఈ మదనపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీలో ముగ్గురు ప్రధానంగా పోటీ పడ్డారు. దమాలపాటి రమేష్ అలాగే రామదాస్ చౌదరి, ఆయనతో పాటుగా నరేష్ కుమార్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా పోటీ పడిన నేపథ్యంలో కొత్తగా దేశాయి తిప్పారెడ్డి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారన్న ప్రచారం జరగడంతో ప్రస్తుతం ఆయన కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం, ఆయన కూడా ఈ టికెట్ ఆశిస్తుండడంతో కొత్తగా దేశాయి తిప్పారెడ్డి పేరు కూడా తెర మీదకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటుంటే మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి ఎంపిక వ్యవహారం కొంత సంక్లిష్టంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా తెలుగుదేశం పార్టీలోకి దేశాయి తిప్పారెడ్డిని చేర్చుకోవాలంటే స్థానికంగా ఉండే నేతల్ని, ప్రధానంగా రామదాస్ చౌదరి అలాగే దమ్మాలపాటి రమేష్ని ఒప్పించడంతో పాటుగా ఒకవేళ టికెట్ ఇవ్వదలుచుకుంటే వాళ్ళిద్దరు సమ్మతి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఎన్నికల్లో కనుక దేశాయి తిప్పారెడ్డికి టికెట్ ఇస్తే వాళ్ళ నుంచి పూర్తి స్థాయి మద్దతు అవసరం ఉంటుంది కాబట్టి, సో ముందుగా వాళ్ళని కన్విన్స్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా కూడా కొంత ప్రయత్నాలు పార్టీ అధినాయకత్వం నుంచి వాళ్ళిద్దరిని కూడా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ దేశాయి తిప్పారెడ్డికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి దృష్టిలో పెట్టుకుని ఇవ్వలేకపోతే దేశాయి తిప్పారెడ్డికి ఏం హామీ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటారు, ఎమ్మెల్సీ ఇస్తారా లేకపోతే మరేదన్నా పదవి చూపుతారా, లేకపోతే అన్కండిషనల్గానే దేశాయి తిప్పారెడ్డి చేరతారా అన్నది ఇంకా తేలాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటుంటే ఈ దేశాయి తిప్పారెడ్డి అయితే తెలుగుదేశం పార్టీలో చేరడం ఇక లాంఛనంగానే కనిపిస్తోంది దేవి. మరొక వైపు వంగవీటి రాధా కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. సో వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కొన్ని స్థానాలను ప్రధానంగా చూసుకుంటుంటే రిజర్వ్ ఉంచినట్టుగా కనిపిస్తుంది. వంగవీటి రాధాని ఈ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు తెలుగుదేశం పార్టీ కూడా
భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో అంటే వాస్తవానికి వంగవీటి రాధా అయితే తాను ఎక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేను, కాకపోతే తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తాను, పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిణామాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర యూత్ని కాస్త ఆకట్టుకోవాలంటే ఖచ్చితంగా వంగవీటి రాధాను బరిలోకి దింపితే బాగుంటుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ లిస్టుకు సంబంధించిన జాబితా ప్రకటించేసిన తర్వాత కూడా మనకు అందుతున్న సమాచారం మేరకు కొన్ని స్థానాలను తెలుగుదేశం పార్టీ వంగవీటి రాధా కోసం కొన్ని 1-2 పార్లమెంటు నియోజకవర్గాలను అలాగే ఇంకొన్ని 3-4 అసెంబ్లీ సెగ్మెంట్లను రిజర్వ్లో ఉంచున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడుతో వంగవీటి రాధా భేటీ అయిన తర్వాత ఏ స్థానం నుంచి, అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారా లేకపోతే పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తారా, ఒకవేళ పోటీ చేస్తే ఏ జిల్లా నుంచి పోటీ చేస్తారన్న క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి జరుగుతున్న పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం, బయట జరుగుతున్న ప్రచారం చూస్తూ ఉంటే మచిలీపట్నం బందర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి రాధా పోటీ చేస్తారా లేకపోతే నర్సాపురం అలాగే అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన అంశం ఏదైతే రాధా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ల విషయానికి వస్తే రాధా ఉంగుటూరు కానీ లేకపోతే పెడన కానీ, సో ఇటువంటి నియోజకవర్గాలు భీమిలి లేదా గాజువాక, సో ఇటువంటి నియోజకవర్గాల్లో కూడా పోటీ చేసే అవకాశాలు ఉందన్నట్లుగా పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు అయితే కొన్ని స్థానాలను ప్రత్యేకంగా రాధా కోసం రిజర్వ్ చేసి ఉంచిన క్రమంలో ఏ స్థానాన్ని రాధా ఆప్ట్ చేసుకుంటారు, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిని ఒక బేరీజ్ వేసుకున్న తర్వాత రాధా ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయం కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవి, అంటే భీమర్ ఏ విధంగా చూడొచ్చు, రాధా భేటీ కొనసాగుతూ ఉంది, కొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చాయి భేటీకి సంబంధించి, ఆయన కోసం కొన్ని రిజర్వ్ కూడా చేసి పెట్టారు. కొంతవరకు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు జిల్లా రాజకీయాల మీద? ఖచ్చితంగా రాధాని పార్టీలోకి తీసుకున్న తర్వాత ఒక జిల్లా రాజకీయాలే కాకుండా మొత్తంగా రంగా అభిమానులు ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారో ఆ అభిమానులందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు టర్న్ చేసుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో కావచ్చు, అలాగే ఇతరత్ర వ్యవహారాలు మిగతా ఎవరైతే రంగాకు సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉంటారో ఆ సామాజిక వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చేందుకు రాధా చేరిక అనేది ఉపయోగపడుతుందన్న ప్రణాళిక కూడా ఒకటి దీంట్లో భాగంగా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి కొంత రాధా చేరికకు సంబంధించి కొన్ని వ్యతిరేకతలు వ్యక్తమైనప్పటికీ తాను ఎటువంటి విమర్శలనైనా, అంటే ప్రజలను పేదల కోసం మంచి చేసే క్రమంలో ఎటువంటి విమర్శలనైనా తట్టుకునేందుకు, ధీటుగా నిలబడేందుకు తాను సిద్ధంగా ఉన్నాను, సిద్ధమయ్యే తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచేందుకు ముందుకు వెళుతున్నాను, అడుగులు వేస్తున్నానని చెప్పి బయటికి రావడం ద్వారా సో వచ్చిన విమర్శలన్నింటినీ కూడా రాధా తేలిగ్గా తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా పనిచేయడానికి దాదాపు సిద్ధపడ్డట్టుగా కనిపిస్తుంది. ఇది అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి అంటే రంగా అభిమానులకు సంబంధించి అలాగే ఎవరైతే రంగాని ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా అంతర్గత సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఒక మొత్తంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రంగా అభిమానుల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చాప కింద నీరులాగా జరుగుతున్న ప్రయత్నాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. దేవి, అంటే భీమర్ రాధా పోటీ కనుక ఖాయమైతే ఖచ్చితంగా కొన్ని చోట్ల సమీకరణాలు మారే ఛాన్సెస్ ఉన్నాయి, కొన్ని అసంతృప్తి సెగలు కూడా రేగే అవకాశం ఉన్నాయి. దీని మీద ఎటువంటి యాక్షన్ ప్లాన్ తో వెళ్తున్నారు? అంటే దీనికి సంబంధించి రాధా గనక పోటీ చేయటం అంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తే మీరు చెప్పినట్లుగానే ఒకవేళ బందరు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలనుకుంటే అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ ఉన్న కొనకళ్ళ నారాయణ పెడన నియోజకవర్గానికి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాగిత వెంకట్రావుకి ఏదో ఒక ఆప్షన్ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా సెట్ చేస్తారు, ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఏదైనా ఆఫర్ చేస్తారా లేకపోతే ఏదైనా నచ్చజెప్పే ప్రయత్నం ఏదైనా చేస్తారా అనేది చూడాల్సి ఉంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ నర్సాపురం స్థానం నుంచి గనక పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయించే మాట అయితే ప్రస్తుతం అక్కడ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నర్సాపురం సెగ్మెంట్కి వెళ్తే బాగుంటుందన్న ప్రతిపాదన వస్తున్నప్పటికీ ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే కొత్తపల్లి సుబ్బారాయుడు తనకంటే రాధా అయితేనే బాగుంటుందన్న భావన కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ నర్సాపురం సెగ్మెంట్ వరకు పార్లమెంట్ సెగ్మెంట్ వరకు అక్కడి నుంచి పోటీ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశాలు అయితే లేదు. అయితే నర్సాపురం అసెంబ్లీ సెగ్మెంట్కు మాత్రం తనకి ఇవ్వాల్సిందిగా కొత్తపల్లి సుబ్బారెడ్డి పట్టుబడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాధవ నాయుడిని ఏం చేస్తారు, ఒకవేళ కొత్తపల్లి సుబ్బారెడ్డికి టికెట్ నర్సాపురం అసెంబ్లీ సెగ్మెంట్ని కేటాయించే పరిస్థితుల్లో మాధవ నాయుడికి టికెట్ని టికెట్ దక్కే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి సో అప్పుడు ఏం చేయాలన్న దిశగా కూడా ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఏదేమైనా కానీ మీరు చెప్పినట్లుగా ఈ అటు బందర్ కావచ్చు, ఇటు
కావచ్చు, నరసాపురం కావచ్చు, ఏదైనా ఏదో ఒక నియోజకవర్గం నుంచి రాధాని పోటీ చేయించాలంటే ఆప్షన్స్ అలాగే అక్కడ ఉన్న సమీకరణాలు మారే నేపథ్యంలో అక్కడున్న స్థానికంగా ఉండే నేతల అభిప్రాయాలను కూడా చంద్రబాబు నాయుడు అలాగే స్క్రీనింగ్ కమిటీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. దేవి. ఆల్ రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.